నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుల్ల ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ల మీద విశ్వాసం లేని వాళ్లే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్లకు సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూలో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరవరితలాగానే ఈ రోజు మనకి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక ఆదివాసీ గొంతుగా మన గొంతుకరు మన సమస్యల పట్ల నిత్యము ఆదివాసీ చట్టాల పైన, ఆదివాసీ హక్కుల పైన, ఆదివాసీ సమాజం కోసం నిత్యము కొట్లాడుతూ మన సమాజం కోసము నిలబడుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్క పెద్దలు, యువకులు, విద్యార్థులు, విద్యార్థినులు, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్ గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునేటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది. సో కానీ మరి దాన్ని తీసేయాలన్నటువంటి కుట్రల మధ్య ఇప్పుడు మన ఊర్లలో అభివృద్ధి జరగకున్నా
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు మాత్రము మరి అటవీ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడటువంటి వన సంపద మీద, జలం, నీళ్ల మీద, నిధుల మీద, అడవుల మీద మాత్రము వాళ్ళ యొక్క ఆక్రమణ కొనసాగిస్తుంది. దాన్ని ప్రశ్నిస్తే మరి అనేక రూపాలలో ఆదివాసీ బిడ్డలు చంపబడుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి వీలైనంత వరకు మన గొంతుక, మన సమస్యలను, మన విషయాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ మన అడిగేదన్నీ కూడా రాజ్యాంగంలో ఉండేటువంటివి అడుగుతున్నాం. కానీ రాజ్యాంగం తెలియనటువంటి వాళ్ళు, రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి హక్కులు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది మనం ఇది అడిగితే వీళ్ళు అతిగా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు అనే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మన స్టూడెంట్స్ కి అందరికీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు చాలా చూసాం. దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడా? చిల్లర మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. సమాధానాలు లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలు అని అంటారు జగదీష్ రెడ్డి. రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు, తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్? పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి, ఆయన మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవలు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమని బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తానన్నారు. రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు. బీజేపీలోకి, తెలుగుదేశంలోకి నేను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పాను. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉన్నారు కదా సార్, వారసత్వం మీద కొనసాగిస్తారా? దూరం ఏమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయారు. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. యాది పెట్టుకో, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్లు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. చైనా భారత యుద్ధంలో అమరులైన యాదవ సోదరుల కలశయాత్ర జయప్రదం చేయండి. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో తలపెట్టిన రీజాంక్లర్జ్ యాత్రను జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్, దేవరకొండ పట్టణాధ్యక్షుడు నలగా విజయ్ కుమార్ తెలిపారు. దేవరకొండలోని యాదవ్ భవన్ లో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తలపెట్టిన యాత్ర వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ నెల 9న తెలంగాణ రాష్ట్రానికి ప్రవేశిస్తుందని తెలిపారు. 11 రాత్రి చారకొండ నుండి బయలుదేరి 12న దేవరకొండలో ఉదయం 10 గంటలకు చేరుకుంటుందని యాదవ్ సోదరులు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజ్లాంగ్ కలశయాత్ర ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కొరకు మనందరం కూడా ఈరోజు సమావేశమై ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, రెజ్లాంగ్ రాజ్ కలశయాత్ర దీని ఉద్దేశం ఏంటంటే 2025 ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలో ఈ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 9 రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు 10వ రాష్ట్రానికి మనం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నది. 9వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నది. దీని ఉద్దేశము, ఈ యాత్ర ఉద్దేశం 1962 భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన 114 మంది యాదవ
శౌర్య యోధులను స్మరించడమే ఈ ప్రధాన ఉద్దేశం. ఆ రోజు వార్లో జరిగినటువంటి ఆ వార్లో ఇండో చైనా వార్లో 114 మంది యాదవులు అవిల్ సైనికులు వీరమరణం పొందినారు. కాబట్టి దాన్ని స్మరించడే ఈ ఉద్దేశంగా మనం దేశవ్యాప్తంగా ఈ అఖిల భారత యాదవ మహోత్సవం ఈ కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగానే మనకు 9వ తారీఖు నాడు మన తెలంగాణకు మొదలవుతుంది. మనకు 12వ తారీఖు నాడు నల్గొండ జిల్లా ప్రోగ్రాం ఏర్పాటు చేసి మనకు షెడ్యూల్ ఇచ్చారు. 11వ తారీఖు రాత్రి మనం చారగూడ దగ్గర మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చారగూడ దగ్గర మనం స్వాగతం పలికి దేవరకొండకు వారిని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి మనకు మరుసటి రోజు ఉదయం 12వ తారీఖు నాడు మనం ఉదయం 10 గంటలకు దేవరకొండలో చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవ ముఖ్య నాయకులు సోదరులందరూ కూడా సమీకరణ చేసుకొని ఒక ర్యాలీగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక ర్యాలీ మీటింగ్ తదనంతరం ఒక ర్యాలీగా ఇక్కడ నుంచి దేవరకొండ పట్టణం ర్యాలీ చేసుకొని అక్కడ నుంచి మల్లెపల్లి, తర్వాత గుర్రంపు, తర్వాత కనగల్, తర్వాత నల్గొండ పోయే కార్యక్రమం మనం ఈ మీటింగ్ ఉద్దేశం. తర్వాత నల్గొండలో కూడా మనం క్లాక్ టవర్ దగ్గర ఈ సభని నిర్వహించుకుందాం అనేది అక్కడ పర్మిషన్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం నల్గొండ టౌన్లో. కాబట్టి అక్కడ నుంచి నల్గొండ టౌన్లో అక్కడ అయిపోయిన తర్వాత మనకు సూర్యాపేట జిల్లా కేతపల్లి వరకు మనం మన కలశయాత్రని మనం సాధారణంగా అక్కడ సెండ్ ఆఫ్ చేసి రావడానికి మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం. కాబట్టి ముఖ్యంగా దేవరకొండ పట్టణంలో బస చేసి మరుసటి రోజు మనకి ఈ ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు, ముఖ్య నాయకులు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది మనం చాలా ఛాలెంజ్గా మన కమిటీ పిలుపు మేరకు మనం చాలా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మనకి ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బైకులు ఉన్న వాళ్ళు బైకులు, కార్లు ఉన్న వాళ్ళు కార్లు తప్పనిసరిగా దేవరకొండ పట్టణానికి 9 గంటల కల్లా చేరుకొని చుట్టుపక్కల చందంపేట కానీ, ఢిల్లీ కానీ, ఏరడగోం కానీ, బియ్యపల్లి కానీ, కుప్పిల్లి కానీ, తర్వాత మల్లెపల్లి కానీ, చింతపల్లి మండలం కానీ, ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాలు కూడా దేవరకొండ పట్టణంలో మనం బస్సు ఏర్పాటు ఇక్కడ అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఈ కార్యక్రమంలో అక్కడ నుంచి మనం దేవరకొండ మొదలైన కాడి నుంచి దేవరకొండ బస్టాండ్ మీదుగా ఊరుపేట వరకు ర్యాలీ కొనసాగుతుంది. చేస్తాము. థ్యాంక్ యూ. దేశ నలుమూలలా మన దేవరకొండ కావాలంటే చాలా గొప్ప విషయం. ఇది ఎంతో అదృష్టం. మన దేవరకొండకు, మన యాదవులకు మనం ఎంతో అదృష్టంగా భావించాలి. ఈ దక్షయాత్ర అంటే పండుగ జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా నేను ఒక్కరి నాతో పాటుగా కమిటీ సభ్యులు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ కార్యక్రమం విజయవంతం జరగడంలో మీ యొక్క పాత్ర కూడా నాకు చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి ప్రతి కాంగ్రెస్ చెప్పే నాయకులు నీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు అన్న కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత బాధ్యత నేను ఎవరితో ఎవరితో కాదు. ఇక్కడ దేశం అనుకూలం తీరి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నాది నా సొంత బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఇది ఎక్కడికి మన దేవరకొండ పేరు ఎక్కడికో నలుమూలలో సాధిస్తుంది. కాబట్టి ఇది యొక్క గొప్పను విజయవంతం చేయాలని సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన కన్నా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి. చిన్న పెట్టుబడులతో భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలి. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి. యువత స్వశక్తితో ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలు ఫ్యాషన్ స్టోర్ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తూ కాలయాపన చేయడం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మేలన్నారు. చిన్న పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించి భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ట్రెండ్కు సరిపోయే విధంగా నాణ్యమైన వస్త్రాలను విక్రయించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లూలు ఫ్యాషన్ స్టోర్ యజమాని కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో సెంటర్లో కోర్టు ఎదురుగా లూలు మెన్స్ వేర్ పెట్టిన మన కార్తీక్కి అట్లే కార్యక్రమానికి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్న మల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. యువత తమ కాళ్ళ మీద తను నిలబడాలని మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము. అందరం యువత కోసం పనిచేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ మన కార్తీక్ లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వస్తుంది ఏదో చేస్తామని కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలా, మనం ఇంకొంతమందికి ఎగ్జాంపుల్గా ఉండాలా అని అందరూ అనుకుంటా ఉంటారు. మాకు ఎంతసేపు గవర్నమెంట్ జాబులు కావాలని. గవర్నమెంట్ జాబులు ఉండే చాలా తక్కువ. ఈరోజు ఇట్లా నువ్వు జాబ్ ఇట్లే షాపులు పెట్టి లేకపోతే బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రెన్యూర్ ఎదిగి ఇంకో 100 మందికి మనం ఇవ్వగలగాల. ఇంకోటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన మీద అమెరికా వాడు సుంకాలు వేస్తుందని అదని ఇదని. మనం ఒకటే స్వదేశీ మనకు సంబంధించిన పిల్లలు పెట్టింది మన వాళ్ళే అన్నీ కూడా షాపులకు పోవాలా, మన ఉత్పత్తులన్నీ కొనుక్కోవాలా, మన వాళ్ళని మన కాళ్ళ మీద నిలబడి ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని 12వ వార్డులో కోదాడకు 50 కోట్ల నిధులతో నవోదయ విద్యాలయం ఏర్పాటు, 16.89 కోట్ల రూపాయలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ వార్డుల్లో ఏ సమస్యలు ఏవి ఉన్నా మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. పోసుకుంటా ఇటు చూడాలి. ఆడే ఉంది. ఎందుకు తీసుకొచ్చి పెట్టిందంటే ఆయన వైపు తూర్పు వైపు ట్రాన్స్ఫార్మర్ వేడేయాలని. అటు తూర్పు వైపు ఆయన వైపు ఏమి ఉండకూడదు. అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏడు తీసుకొచ్చి పెట్టి కొంపడి పెట్టాడు. ఈ టర్నింగ్ ఇది టర్నింగ్ తిరగంగానే ఇక్కడ స్తంభం గుర్తుపాటు మన వచ్చి 10 స్తంభం తీసుకొచ్చి వేస్తే అటు వచ్చినప్పుడు అసలు తిరిగేటప్పుడు 24 తిరిగాయి. ఆడే ఉంది. ఎందుకు తీసుకొచ్చి పెట్టిండంటే ఇప్పుడు యువతలు అండి యువతలది నజీర్ బాబు నజీర్ ఏంటంటే
వస్తే ఏంటంటే దేశభక్తి ఉప్పొంగుది కొంచెం పిల్లల్లో ఈవినింగ్ టైం గార్డెన్ చేసి పార్క్ లాగా చేసి సార్ ఉట్టి అట్లా వచ్చారు రాగడ పోతే శ్రీకాంత్ పోసుకుంటా ఇటు చూడాలి. పిల్లలు వస్తే ఏంటంటే దేశభక్తి ఉప్పొంగుది కొంచెం పిల్లల్లో ఈవినింగ్ టైం గార్డెన్ చేసి పార్క్ లాగా చేసి ఉన్నటువంటిది స్తంభం ఇటు పెట్టేసి ఏడ తీసుకొచ్చే పోల మీద అయితే బస్సులు వచ్చినప్పుడు తిరగాలంటే అసలు చేసేది ఎట్లా? ఇది ఇట్లా ఉంది. ఇది మొన్న కొలిపించి అరిస్తే ఈ సాయి ఉంది, ఈ తీస్తా అక్కడేసి ఒక్క నిమిషం కొంచెం అన్న వడవుతుంది సార్. ఒకసారి ఇంకా అవతల పట్టి రాజా ఇంకా ముందు ఇంకొద్ది రాని రాజా ఇంకొద్ది కాను ఏం కాదు. మీరు ఒకళ్ళు ఇట్లా అనుకున్నా కొంచెం అనుకున్నా అట్లా అట్లా జరపాలి అట్లా. ఇప్పుడు బాగుంది. మొన్న కురిసిన భారీ వర్షానికి చెరువు పైతట్టు భాగంలో చాలా దెబ్బతిన్నాయని పరిశీలన చేసి రోడ్లు లేవు మరి ఇక్కడ రావడం జరిగింది. మరి మేడం గారు కానీ మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోదాడ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తూ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ నవోదయ స్కూల్కి 19 ఎకరాలు తీసుకుంటమే కాకుండా దానికి దాదాపు 60 కోట్లు మరి శాంక్షన్ కూడా చేసి ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి సిద్ధపడుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్, మరి అదేవిధంగా శ్రీరంగపురం స్కూల్లో కూడా ఒక హాస్పిటల్ జరుగుతుంది. త్వరలో కోదాడ ప్రజలకి సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరి దాన్ని కూడా నారాయణ గారు, మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేయడానికి సన్నద్ధులవుతున్నారు. మరి ఎన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి అయింది, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎన్ని కోట్లు తీసుకొస్తుంది, ఎంత అభివృద్ధి అవుతుంది అనేది మనం ఆలోచించుకున్నట్టయితే వ్యక్తిగతంగా అందరికీ ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా అందరికి ఉపయోగపడేవి. గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, శ్రీరంగపురం హాస్పిటల్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇవాళ చదువుకుంటేనే ఏదైనా మనగడ ఉంది పిల్లలు. మరి వాళ్ళ పిల్లల కోసం, చదువు కోసం ఎంతో కృషి చేసి మరి ఇక్కడ నవోదయ స్కూల్ పెట్టడమే కాకుండా చిలుకూరులో కూడా మరి ఆ గుట్టల దగ్గర ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూలు. మరి అదేవిధంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ప్రతి నెల మీటింగ్ పెట్టి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి గురించి కూడా చర్చించి మరి ఏ ప్రాముఖ్యత ఇవ్వాలనేది కూడా మేడం గారు ఆలోచన చేసి చేయడం జరుగుతుంది.
ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి మంత్రి మనకు ఉండటం కోదాడ ప్రజలకు, కోదాడ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇచ్చినందుకు వాళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మా అందరి తరఫున, కోదాడ ప్రజల, పట్టణ ప్రజల తరఫున మరి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుల్ల ప్రమాణాలు చాలా చూశాం. దేవుళ్ల మీద విశ్వాసం లేని వాళ్లే వీళ్ళు. విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు. జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.